నందమూరి కుటుంబం వేరు, హరికృష్ణ కుటుంబం వేరు. ఇలా కంక్లూజన్ ఇవ్వొచ్చా? పోనీ నందమూరి ఫ్యామిలీలో జూనియర్ ఎన్టీఆర్ అండ్ కళ్యాణ్ రామ్ డిఫరెంట్, ఇలా అనొచ్చా? ఇదే కాదంటే నందమూరి బాలకృష్ణ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్. ఇన్ని వేరియేషన్స్ చెప్పడానికి కారణం ఎన్టీఆర్ ఘాట్లో జరిగిన సంఘటనే. తారక్ ఫ్లెక్సీలను తీసేయడం, బాలకృష్ణ నుంచే ఆదేశాలు రావడం ఈ మొత్తం రచ్చకు కారణం. ఇంతకీ నందమూరి ఫ్యామిలీలో ఈ డిస్టర్బెన్స్ కు రీజన్ ఏంటి? బ్రో, ఐ డోంట్ కేర్. ఇప్పుడే తీయించేయ్. అబ్బాయి పై బాబాయ్ ఫైర్. ఏం జరుగుతోంది జూనియర్ విషయంలో? I don't care. Bro, I don't care. మొన్న జూనియర్ ఊసెత్తితే ఐ డోంట్ కేర్ అన్నారు. నిన్న టీడీపీ సభలో హడావుడి చేస్తే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై దాడి చేశారు. నేడు జూనియర్ ఎన్టీఆర్ ఉన్న ఫ్లెక్సీలు పెడితే తీయించేశారు. పిక్చర్ ఫుల్ క్లియర్ గా కనిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ని పూర్తిగా పక్కన పెట్టే ప్రయత్నమైతే జరుగుతోందనేది సర్వత్రా వినిపిస్తోంది కూడా. కాకపోతే అది పార్టీ పరంగా మాత్రమేనా, ఫ్యామిలీ పరంగా కూడానా? చూస్తుంటే అటు పార్టీ ఇటు ఫ్యామిలీ ఈ రెండిట్లోనూ జూనియర్ ఎన్టీఆర్ ను పక్కన పెట్టేసినట్లే కనిపిస్తోంది. ఎన్టీఆర్ వర్ధంతిన జరిగిన ఫ్లెక్సీల గొడవతో దాదాపుగా కన్ఫర్మ్ చేసేస్తున్నారు. ఇప్పుడే తీయించేయ్. బాలకృష్ణ నుంచి చాలా క్లియర్ గా వినిపించిన వాయిస్ ఇది. ఆ వెంటనే కనిపించిన విజువల్ జూనియర్ ఎన్టీఆర్ ఉన్న ఫ్లెక్సీల తొలగింపు. సో బాలకృష్ణ ఆదేశిస్తేనే ఫ్లెక్సీలు తీసేశారనే అర్థమైతే వస్తోంది. ఇక్కడ ఇంకో వర్షన్ కూడా చెప్తున్నారు. అక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫ్లెక్సీలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పైగా వర్ధంతికి విచ్చేస్తున్న అభిమానులకు స్వాగతం సుస్వాగతం అంటూ హైలైట్ చేస్తూ రాశారు. వర్ధంతికి సుస్వాగతాలు ఘన స్వాగతాలు పలకడమేంటి? అందుకే తీయించేయ్ అని బాలయ్య అన్నారని చెబుతున్నారు. ఆ ఇన్సిడెంట్ ను కవర్ చేసుకోవడానికే ఈ కొత్త వర్షన్ తీసుకొచ్చారన్న వాదన కూడా ఉందనుకోండి. ఏదేమైనా బాలయ్య చెప్పడం, ఆ తర్వాత ఫ్లెక్సీలను అక్కడి నుంచి తీసేయడం అయితే జరిగింది. ఇందులో నో డౌట్. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగిస్తే ఎవడ తీయమన్నా అది కానీ ఊడిపోయిన ఇంటర్ కానీ ఊడిందా? వాళ్ళ నీచమైన బుద్ధి. ఎన్టీ రామారావు పేరు చెప్పి భజన చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎన్టీ రామారావుని, పెద్ద ఎన్టీఆర్నేమో చంద్రబాబు కోసం దించారు. జూనియర్ ఎన్టీఆర్నేమో సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడి కోసం, ఈ లోకేష్ పప్పుగడి కోసం సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. ఇటువంటి బాలకృష్ణలో ఇటువంటి చంద్రబాబు నాయుడు 1000 మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటర్ కూడా పేర్లేరు. జాగ్రత్తగా గమనిస్తే ఆ ఫ్లెక్సీలో ఎక్కడా టీడీపీ టచ్ లేదు. సీనియర్ ఎన్టీఆర్ ఫోటో, నందమూరి హరికృష్ణ, కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. ఇవి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పెట్టిన ఫ్లెక్సీలు అనడంలో సందేహమే లేదు. కాకపోతే ఫ్యాన్స్ ఉద్దేశమేంటి? తామంతా ఒక ఫ్యామిలీ, తాము వేరు, మిగతా వాళ్లు కానీ టీడీపీ కానీ వేరు అని ఆ ఫ్లెక్సీల ద్వారా చెప్పదలుచుకున్నారా? హరికృష్ణ, కళ్యాణ్ రామ్, జూనియర్ తప్ప ఎవ్వరి పేర్లు కానీ ఫోటోలు కానీ లేవు. ఫ్లెక్సీలో హరికృష్ణ ఫ్యామిలీనే హైలైట్ చేయడం వెనక రీజన్ ఏంటి? పైగా పెద్ద ఎన్టీఆర్తో సమానంగా జూనియర్ ఫోటోలు ప్రింట్ చేయించారు. ఇదంతా కావాలనే ఓ టార్గెట్తో చేశారనేది బాలయ్య అభిమానుల వాదన. అందులోనూ ఎన్టీఆర్ ఘాట్కు బాలకృష్ణ వచ్చిన సమయంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ సీఎం అంటూ అరిచారు. ఇది కూడా బాలకృష్ణకు కొంత చిరాకు తెప్పించిందని అక్కడున్న వాళ్ళు చెబుతున్నారు. ఈ మధ్య రా కదలి రా సభలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై దాడి జరిగింది. టీడీపీ నిర్వహిస్తున్న ఈ సభలలో జూనియర్ ఎన్టీఆర్ బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకొచ్చి హడావుడి చేశారు ఫ్యాన్స్. అయితే అభిమానాన్ని అంతటితో ఆపకుండా అక్కడ కూడా ఎన్టీఆర్ సీఎం అని నినాదాలు చేశారంటున్నారు. పొత్తులో ఉన్న పవన్ కళ్యాణే సీఎం అని చెప్పుకోవడం లేదు. అభిమానులు నినాదాలు చేస్తున్నా సరే అర్హతను బట్టే వస్తుందని నచ్చజెప్తున్నారు. ఒక పార్టీకి అధ్యక్షుడే అలా అంటున్నప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆ నినాదాలు చేయడమేంటనేది ఓ వాదన. అంతవరకు ఎందుకు?
లోకేష్ కూడా తానే ముఖ్యమంత్రి అని అనడం లేదు. బాలకృష్ణకు ఆ ఆలోచన కూడా రాకపోవచ్చు. కానీ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం సీఎం సీఎం అంటున్నారట. అందుకే మొన్న దాడి జరిగిందనేది వాళ్లకు వాళ్ళు చెప్పుకుంటున్న వర్షన్. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు టీడీపీకి జరుగుతున్న రచ్చపై అధిష్టానం ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. చంద్రబాబు అయితే ఎప్పుడూ ఎక్కడా ఒక్క కామెంట్ కూడా చేయలేదు. కానీ బాలకృష్ణ మాత్రం కాస్త అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చూస్తుంటే ఇది బాబాయ్ వర్సెస్ అబ్బాయి వార్ గాను కనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ నందమూరి ఫ్యామిలీగా కనిపిస్తోంది. కానీ అల్టిమేట్ గా ప్రొజెక్ట్ అవుతోంది మాత్రం జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ టీడీపీగానే. అంటే టీడీపీకి జూనియర్ దూరమయ్యారనేలా, టీడీపీనే జూనియర్ను పక్కన పెట్టిందనేలా కనిపిస్తోంది. పార్టీకి జూనియర్కు మధ్య గ్యాప్ ఉందన్నది ముమ్మాటికి నిజమే. కానీ ఎందుకంత గ్యాప్ వచ్చిందన్నది మాత్రం ఎవ్వరూ చెప్పరు. పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న దాని ప్రకారమైతే 2009లో జూనియర్ ఎన్టీఆర్ సేవలను టీడీపీ బాగా ఉపయోగించుకుంది. టీడీపీ కోసం భారీ ఎత్తున ప్రచారం కూడా చేసి పెట్టారు ఎన్టీఆర్. అయినా సరే ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. దీంతో ఎన్టీఆర్ ప్రచారం చేసినా గెలవలేదని, పర్టికులర్ గా ఎన్టీఆర్ ప్రచారం చేసిన చోటే ఎక్కువ స్థానాలు ఓడిపోయామని ఇలా కామెంట్లు వినిపించాయంటారు. టీడీపీ అధిష్టానం కావాలనే ఈ మాటలు అన్నదని, అందుకే జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దూరంగా ఉన్నారన్నది ఓ వాదన. అదే సమయంలో చంద్రబాబు రాజకీయ వారసుడిగాను లోకేష్ ను ప్రొజెక్ట్ చేస్తూ ఉండడంతో కావాలనే జూనియర్ ను పక్కన పెట్టారని, దాంతో జూనియర్ కూడా బాగా హర్ట్ అయ్యారని చెప్పుకుంటుంటారు. ఇవన్నీ పార్టీకి ఎందుకు దూరంగా ఉన్నారనే దానికి ఎవరికి వారు చెప్తున్న రీజన్స్. కానీ రాను రాను చంద్రబాబుకు, ఆ ఫ్యామిలీకి కూడా ఎన్టీఆర్ దూరంగా జరుగుతూ వచ్చారని చెప్తూ ఉంటారు. మరి ముఖ్యంగా హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చినప్పుడు భువనేశ్వర్ పై కామెంట్ చేశారనే ఆరోపణలు వచ్చినప్పుడు ఎన్టీఆర్ స్పందించిన తీరును ఇక్కడ గుర్తు చేస్తున్నారు. అత్త మీద కామెంట్ చేసినా సరే చంద్రబాబుకు మద్దతిచ్చేలా మాట్లాడలేదనేది టీడీపీ వర్గాలు చెప్తున్న మాట. పైగా చంద్రబాబు ఉండే ఏ వేదిక పైన కనిపించకూడదన్న నిర్ణయం తీసుకున్నట్లు కూడా చెప్తూ ఉంటారు. అందుకే ఎన్టీఆర్ నాణం విడుదలైనప్పుడు కూడా రాలేదు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లోనూ కనిపించలేదు. సరే, రాజకీయాలకు దూరంగా ఉన్నారనుకుందాం. ఫ్యామిలీ పరంగానూ ఈ దూరం ఏంటనేదే ఇక్కడ ప్రశ్న. ఈ విషయంలో ఎన్టీఆర్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారంటే, చంద్రబాబు అరెస్ట్ సమయంలో నందమూరి ఫ్యామిలీ అంతా ఒక్కటైనా గానీ హరికృష్ణ ఫ్యామిలీ మాత్రం దూరంగా ఉంది. కనీసం ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. పైగా మొన్న కళ్యాణ్ రామ్ ఓ కామెంట్ రాశారు. 2024 ఎన్నికల్లో ఎవ్వరికి మద్దతిస్తారని అడిగితే ఫ్యామిలీతో చర్చించి తాను ఎన్టీఆర్ కలిసి ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు. దాదాపుగా నందమూరి ఫ్యామిలీ మొత్తం టీడీపీ వైపే ఉంటే ఇక ఫ్యామిలీలో ఎవరితో చర్చిస్తామని కళ్యాణ్ రామ్ చెప్పారు. నందమూరి కుటుంబంలో హరికృష్ణ ఫ్యామిలీ వేరని అర్థమా? ఇదే క్వశ్చన్స్ వినిపించాయి ఆనాడు. అందుకే కళ్యాణ్ రామ్ ని కూడా బాలకృష్ణ పెద్దగా పట్టించుకోవడం లేదనే టాక్ నడుస్తోంది. ఎన్టీఆర్ పేరు మార్పు, నారా భువనేశ్వరి ఎపిసోడ్స్ లో జూనియర్ రియాక్షన్ తర్వాత బాలకృష్ణలోనూ చాలా చేంజ్ కనిపించింది. అంతకు ముందు వరకు అంటే ఎన్టీఆర్ జీవిత చరిత్రపై తీసిన సినిమాలో కళ్యాణ్ రామ్ కూడా నటించారు. హరికృష్ణ పాత్ర పోషించారు. అప్పుడు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ బాలకృష్ణతో సరదాగానే కనిపించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల కారణంగా ఈ ఇద్దరితోనూ బాలయ్య కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారంటున్నారు. ఏదేవైనా తాత పెట్టిన పార్టీపై జూనియర్ అంత లాయల్ గా లేరన్న బాధైతే టీడీపీ వర్గాల్లో కనిపిస్తోంది. ఒక రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేస్తే స్పందించనక్కర్లేదు. కానీ ఒక కుటుంబ సభ్యుణ్ణి అరెస్ట్ చేస్తే ఎందుకు స్పందించలేదనేది పెద్ద ప్రశ్న. దీనిపైనే టీడీపీ శ్రేణుల్లో ఎన్టీఆర్ పై ఓ అసహనమైతే కనిపిస్తోంది. అందుకే టీడీపీ సభల్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై దాడి జరుగుతోంది. పార్టీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేస్తే రాని ఫ్యాన్స్ టీడీపీ సభలకు మాత్రం ఎందుకొస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా తమకివ్వాల్సిన గౌరవం ఇస్తే ఎందుకు దూరంగా ఉంటామన్నది వారి వర్షన్. మొత్తానికి ఎన్టీఆర్ తో గ్యాప్ అనేది పొలిటికల్ అండ్ ఫ్యామిలీ ఇష్యూగా మారింది. ఈ మొత్తం ఎపిసోడ్లో బాలకృష్ణ మాటలు, ఆయన అసహనం తప్ప ఇంకెవ్వరి వాయిస్ వినిపించడం లేదు. టీడీపీ సభలకు వెళ్లమని కానీ వెళ్లొద్దని కానీ ఎన్టీఆర్ చెప్పరు. ఫ్లెక్సీలు, ప్లకార్డుల విషయం అస్సలే పట్టించుకోరు.
అటు దాడులు జరుగుతున్నా, ఫ్యాన్స్ మంటలు రేపుతున్నా చంద్రబాబు కూడా ఏవీ అనరు. కనీసం ఖండించకపోవచ్చు కూడా. ఎవరైనా సరే టీడీపీకి ఫేవర్గా ఉంటేనే చంద్రబాబు ఖండిస్తారు. టీడీపీ పక్షాన లేకపోతే మాత్రం అలా చూస్తూ ఉంటారంతే. వద్దని చెబితే ఫ్యాన్స్ దూరమవుతారు. ఆపండని చెబితే కార్యకర్తలకు కోపం తెప్పించిన వారవుతారు. అందుకే చంద్రబాబులోనూ ఓ మౌనం కనిపిస్తోంది. ఓవరాల్ గా ఎన్టీఆర్ ఘాట్లో తారక్ ఫ్లెక్సీలు తొలగించాలని బాలకృష్ణ ఆదేశించడం, ఆ వెంటనే బాలయ్య అనుచరులు తొలగించడం చూస్తుంటే నందమూరి కుటుంబంలో ఎన్టీఆర్ అండ్ కళ్యాణ్ రామ్ వేరు అనే సిగ్నల్ ఇచ్చినట్లే కనిపిస్తోంది. ఈ ఇద్దరు అన్నదమ్ములకు సపోర్ట్ ఇస్తున్న మిగతా కుటుంబ సభ్యులు కూడా పెద్దగా కనిపించడం లేదు. మొత్తానికి ఫ్యూచర్లో ఏం జరగబోతోందా అన్న దానిపై ఇప్పటికైతే పెద్ద క్వశ్చన్ మార్క్ మాత్రమే కనిపిస్తోంది.